dictionary. We were discussing about data types, correct? Clear? దాంట్లో నంబర్ చూసాము, స్ట్రింగ్స్ చూసాము, మళ్ళీ లిస్ట్ చూసాం, డిక్షనరీ చూసాం, టపుల్ సెట్ కదా, అర్థమైందా? యా. సో యాక్చువల్లీ జస్ట్ మూమెంట్. ఓకే, డన్. సో డిక్షనరీ అర్థమైంది కదా, కలెక్షన్ ఆఫ్ మల్టిపుల్ కీ వాల్యూ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. వేరియబుల్ అంటే అర్థమైంది, విచ్ కీప్స్ ఆన్ వేరియింగ్. ఇక్కడ వేరియబుల్ పేరు పర్సన్. నో ప్రియ గారు, జస్ట్ ఏ మూమెంట్. థ్యాంక్ యూ. ప్రియ గారు ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే. సో అమ్మా, ఎవ్రీబడి ఆన్లైన్ ఆఫ్లైన్. సో పర్సన్ ఇస్ ఎ వేరియబుల్ నేమ్, కరెక్టా? సో ఇప్పుడు దట్స్ వాట్ మనకి మిగతా లాంగ్వేజెస్లో వీ షుడ్ డిఫైన్ విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్. డేటా టైప్ మనం చెప్పాలి, ఇది నెంబరా, ఇది టెక్స్టా, ఇది ఆల్ఫా న్యూమరికా, ఓకే, ఇది సెట్ టైప్ అనేసి ముందర స్పెసిఫై చేయాలి. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇది ఎలా అంటే బై సీయింగ్, ఇప్పుడు బై సీయింగ్ రాజా, ఓకే, హిస్ మేల్. బై సీయింగ్ ప్రవీణ్, మేల్ కదమ్మా. లోహిత ఫిమేల్, పుష్య ఫిమేల్, అట్లా. సో బై సీయింగ్ ద వేరియబుల్ అండ్ ద డేటా ప్రొవైడెడ్, ఓకే, మనం ఇస్తున్నాం కదా, దాన్ని తీసుకొని అప్పటికప్పుడు అనలైజ్ చేసి ఇది ఈ డేటా టైప్ అని పైథాన్ చేసుకునేస్తుంది. మనం ఏం చేయమని లేదు. క్లియరా? ఓకే. డైనమిక్ అంటే తెలుసు కదా, డిఫరెన్స్ ఏమి స్టాటిక్ అండ్ డైనమిక్కి. ఒక నిమిషం. సో స్టాటిక్ versus dynamic. Okay, so static is something which is neutral, constant. Clear? ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. డైనమిక్ మారుతూ ఉండేది, రైట్? నేను ఇది నాకు తెలిసి లాస్ట్ క్లాస్లో, అండ్ నిన్న సారీ ఏమనుకోవద్దండి, మా పాప కొద్దిగా కాలు నెయిల్ గోరుమ అది ఇదయింది, చిన్న పాప అమ్మాయి. నేను ఎక్కువ స్పెండ్ చేయను, ఇంకా నిన్న ఉండాలని ఉన్నాను నేను. ఓకే, అందుకని తీసుకోపోయిన క్లాస్, సారీ. ఓకే, సో స్టాటిక్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ న్యూట్రల్. ఓకే, ప్రవీణ్ కుమార్ సామాన్యంగా ఇంక నేమ్ అనేది చేంజ్ చేయం, అవునమ్మా. వెన్ ఇట్ కమ్స్ టు ఏజ్, డైనమిక్. ఓకే, యా, ఇట్ విల్ చేంజ్ డెఫినెట్లీ. ఎవ్రీ సెకండ్ ఏజ్ ఇస్ చేంజింగ్ కదా లెక్కకి. క్లియర్? రైట్. సో ఇక్కడ dynamically python will get to know, okay, person is a variable of dictionary data type. అర్థమవుతుందా? బై చెకింగ్ అవుట్ ద డేటా, అంతే, చూసి చెప్తుంది. ఇప్పుడు నిన్న ఇది ఆ రోజు మనం టెస్ట్ చేసాం దీన్ని. సో ఫైల్ ఎట్లా తీస్తారు, ఫైల్ న్యూ ఫైల్ ఇట్లనే వెళ్ళండి ఇక్కడ, ఓకేనా? ఇక్కడ మనం న్యూ ఫైల్, పైథాన్ ఫైల్, ఇదే యాక్చువల్గా ఇంతకుముందు మనం క్రియేట్ చేసింది. సో ఫైల్, న్యూ ఫైల్, ఓకే, పైథాన్ ఫైల్, ఓకే, ఇది ప్రోగ్రామ్ ఫైల్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, దీన్ని ప్రోగ్రామ్ అనొచ్చు, ఓకే, లేదు కోడ్ అనొచ్చు, ఓకేనా? ఫైన్. ఇక్కడ పర్సన్ ఇస్ ద డిక్షనరీ, కీ వాల్యూ, కీ వాల్యూ. దీంట్లో డిక్షనరీ, ఇది పర్సన్ ఇస్ అ డిక్షనరీ విత్ ఇన్ విచ్ అడ్రస్ ఇంకో డిక్షనరీగా ఉంది. సో దీన్ని నెస్టెడ్ డిక్షనరీస్ అంటారు. నెస్టెడ్, ఓకే, డిక్షనరీ విత్ ఇన్ ఎ డిక్షనరీ. అర్థమవుతుందా? ఇప్పుడు యూనో దీన్ని తీసేయండి, కాన్సెప్ట్ ఇంకా మనం కవర్ చేసుకోలేదు, చేద్దాము. ఐ వాంట్ టు నో, సింప్లీ విల్ గో విత్ దిస్ కోడ్. ఫస్ట్ ఇది అర్థం చేసుకుందాం, అంతే కదా. పర్సన్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ సిటీ అనే కీలో ఇది వాల్యూ ఉంది, వండర్ ల్యాండ్ అనేది. సో దాన్ని నేను డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను.
సో సేవ్ ఎలా చేయాలి? కంట్రోల్ ఎస్ మా. ఓకే, షార్ట్ కట్. ఇఫ్ నాట్ ఎక్కడికి పోవాలి? ఫైల్, సేవ్ యాస్. ఆల్ రైట్, ఫైన్. సో ఇక్కడ వచ్చి నేను వచ్చేసి మేబీ డేటా డాట్ పీవై అని ఇచ్చి ఎంటర్ ఇస్తాను. క్లియర్. సో రన్ చేస్తా. సో ఇక్కడ నాకు అవుట్పుట్ వస్తుంది. ఆల్ రైట్. సో వండర్ల్యాండ్ అని వచ్చిందా? అట్లా. ఇప్పుడు నాకు ఓన్లీ నేమ్ అనే కీది కావాలి. సింపుల్గా నేను ఏం చేస్తాను ఇప్పుడు? ఐల్ గో విత్ దిస్. ఇక్కడ ఉంది. సో జస్ట్ నేమ్ కావాలి. అప్పుడు ఇది కదా, కరెక్టా? పర్సన్ ఆఫ్ నేమ్. సో అలైజ్ అనేది మనకి రావాలి ఇప్పుడు. అలైజ్. ఓకే, క్లియర్. సో డిక్షనరీస్ ఇలా వర్క్ అవుతాయి. సో నౌ మనం మ్యూటబుల్, ఇమ్యూటబుల్ చూస్తామా? మ్యూటబుల్ వీ కెన్ చేంజ్ ద డేటా. ఇమ్యూటబుల్ వీ కెనాట్ చేంజ్ ద డేటా. డేటాని చేంజ్ చేయలేం, ఇమ్యూటబుల్ అంతా. ఓకేనా? ఆధార్ కార్డు నంబర్ ఉంది కదా, అది ఇమ్యూటబుల్ గానే ఉండాలి. ఎందుకు? ఆధార్ నెంబర్ ఎప్పుడు మారదు, అది ఒకటే ఉండేది. అవునమ్మా, అర్థమవుతుందా? మన మొబైల్ నెంబర్ మేబీ మారుతూ ఉండొచ్చు, అవునా? మన సర్నేమ్ మారుతుందా? ఫిమేల్కి ఇట్ ఈస్ కదా, కరెక్ట్. అర్థమవుతుందా? సో ఫిమేల్స్కి మారే ఛాన్సెస్ ఉంటాయి, మేల్కి ఉండకపోవచ్చు ఎక్కువ. అవునా? సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్, యూస్ కేస్ మనం పిక్ చేసుకోవాలి. ఓకేనమ్మా? యా, ఆల్ రైట్. నౌ ఒకసారి ఇక్కడ నాకు తెలిసి ఎగ్జాంపుల్ కూడా చూసాం ఆ రోజు. సో డిక్షనరీస్ ఆర్ యాక్చువల్లీ మ్యూటబుల్, అంటే మాడిఫై చేయొచ్చు. సో ఫస్ట్ కర్రీ లీవ్స్ వేసాను, మళ్ళీ ఐ థాట్ కర్రీ లీవ్స్ ఉంది అనుకున్నా. అప్పుడు వచ్చేసి ఐటమ్ 3గా బ్రింజాల్ పెడదామని అనుకుంటున్నాను. ఓకేనా? సో బిఫోర్ మాడిఫైయింగ్ లిస్ట్ ఐటమ్స్ అనే డిక్షనరీని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు డిక్షనరీని ఎలా మాడిఫై చేస్తా? నేమ్ ఆఫ్ ద డిక్షనరీ ఐటమ్స్ ఆఫ్ కీ, యా, ఐటమ్ 3 ఈక్వల్ టు ఇక్కడ వాల్యూ. సో బ్రింజాల్ అని పెడతాను. సో దిస్ ఈస్ ఆఫ్టర్ మాడిఫైయింగ్, ఐమ్ ప్రింటింగ్ ద డిక్షనరీ అగైన్. ఓకే. సో బిఫోర్ మాడిఫైయింగ్, ఆఫ్టర్ మాడిఫికేషన్ చూస్తే, సో ఓకే. సో బిఫోర్ మాడిఫైయింగ్ కర్రీ లీవ్స్ ఉంది, ఆఫ్టర్ మాడిఫికేషన్ బ్రింజాల్ ఉంది. క్లియరా? సో యూ షుడ్ గెట్ టు నో, ఓకే, దిస్ ఇస్ మ్యూటబుల్ అని. క్లియరా? ఇది చూసామా? మళ్ళీ సెట్ టపుల్ ఆర్ టుపుల్ చూసామా? మరో ప్రియా గారు అడుగుతా ఉన్నారు, టుపుల్ మీనింగ్ చెప్పాను ఏంది? ఆర్డర్డ్, అంతే. ఇన్ జనరల్ యాక్చువల్లీ ఇది మ్యాథమెటిక్స్, మాది మ్యాథమెటిక్స్లో ఉంటుంది. అంటే మనకి లేదు, ఒక టెక్నికల్ వర్డ్ ఇది, హైలీ టెక్నికల్ వర్డ్, మాస్టర్స్ చేస్తారు దాంట్లో. ఆర్డర్డ్ మా టుపుల్ ఆర్ టపుల్ అంటే ఆర్డర్, ఒక ఆర్డర్లో ఒక సీక్వెన్స్లో ఉంది, అది టుపుల్ ఆర్ టపుల్ అంటారు. ఇంకా సెట్, సెట్ అంటే మనకు తెలిసింది గ్రూప్ ఆఫ్ సంథింగ్. ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీరు ఈ వాల్యూస్. ఓకేనా? సో యా, దిస్ వన్ ఆర్డర్డ్ కలెక్షన్, సెట్ అన్ఆర్డర్డ్. డూప్లికేట్ అలో చేస్తుంది, డూప్లికేట్ అలో చేయదు. ఓకే. ఇమ్యూటబుల్, మ్యూటబుల్. సరేనా? కపుల్ ఈజ్ ఇమ్యూటబుల్. ఆధార్ కార్డు ఎగ్జాంపుల్ ఇక్కడ, ఆధార్ కార్డు ఎగ్జాంపుల్. ఓకేనమ్మా? రైట్. ఓకే. సో దేనికి? కపుల్కి. సో దీన్ని యాక్చువల్గా డిస్కషన్ చూస్తాం కానీ ఎగ్జిక్యూట్ నాకు తెలిసి. సో విల్ డూ ఇట్. ఓకే. Okay, a tuple is used when you want to store data that should not be changed after it is created. ఇది చూసాం యాక్చువల్లీ, డేస్ ఆఫ్ వీక్ అని. సో సండే టు సాటర్డే అదే ఆర్డర్ యాక్చువల్గా, అదేం మారదు కదా. కోఆర్డినేట్స్ మారదు, స్టూడెంట్ రిజిస్ట్రేషన్స్ మారదు, ఇవన్నీ మారదు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఉంది, చూసేస్తే వీ కెన్ గెట్ టు నో ఈజీలీ. చూడండి ఒకసారి. ఫైన్. ఒకటే గుర్తుపెట్టుకోండి, టుపుల్ ఆర్ టపుల్, పెరాంథసిస్ అంటే ఓపెన్ బ్రాకెట్స్ అంటారు దీన్ని. ఓకేనా? దీన్ని క్లియరా? అది ఉంటుంది. ఫైన్. సో ఓకే, ఆల్ రైట్. అండ్ మా వన్ థింగ్, ప్రియా గారు మీరు నెక్స్ట్ 3 days ఉండరేమో కదా? ఓకే, మండే వస్తారా?
ఓకే, డన్. మా ఇది ఇప్పుడు లైక్ రికార్డింగ్స్ చేయమన్నారు, అప్రూవల్ ఇచ్చారు. యూట్యూబ్లో షేర్ చేసి పెట్టేస్తారు, సరేనా? డే 1 డే 2 అట్లా యూ కెన్ వెరిఫై, ప్రియా గారు అండ్ టీమ్ మిగతా వాళ్ళు కూడా. ఓకే, ఆల్ రైట్. సో బాగా ఇక్కడ ఫోకస్ చేయండి. రికార్డింగ్ యాక్చువల్గా మనది ఇచ్చేది లేదు ఇప్పుడు. ఇంకా కొద్దిగా అడిగారు అని ఎవరికి ఏమంటే అది వస్తే ఇక్కడ కొన్ని మంది ఏమో ఫోకస్ తగ్గుతుందేమో అని ఒపీనియన్, అందరూ కాదు. బట్ ఇన్స్టెడ్ ఇప్పుడు ఇస్తున్నారు, ఓకేనా? సో యా, అది ఒక రివిజన్ మెటీరియల్గా వాడండి మా. ఎప్పుడు వెన్ ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి అర్థం కానప్పుడు, రైట్? లేదు ఇంకా క్లాసెస్ మిస్ అయితే విత్ నో ఆప్షన్ చూడాలి, ఎమర్జెన్సీ కేసెస్లో మీరు రాకపోతే, సరేనా? క్లాస్లో వింటే చాలు, అదే మన విజన్ అదే. మీరు మళ్ళీ దీని మీద వర్కౌట్ చేయాల్సిన పనే లేదు, ఓకే? ల్యాబ్ చేస్తే చాలు, క్లియరా? ఆల్ రైట్. సో దిస్ ఇస్ ఏ టపుల్, ఐఎమ్ ప్రింటింగ్ టపుల్, ఓకే? ఇది ఇలా తీస్తాను. ఓకే మా, ఇది ఇక్కడ చెప్తా చూడండి, వాట్ ఈస్ దిస్ అనేది ఐ టెల్ యూ. ఏ ఈక్వల్ టు 5, విచ్ డేటా టైప్ ఇస్ దిస్? యా, న్యూమరికల్ అంటే నంబర్ మా, నంబర్ డేటా టైప్. ఓకే, గుడ్. నౌ ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఇక్కడ? ఇట్ షుడ్ బి 5 కదా. సో ఇట్ విల్ బి సింప్లీ 5 మా, ఓకే? సింపుల్గా ఉంటుంది. నేను ఇలా ఇద్దాం అనుకుంటున్నా, అప్పుడు డబుల్ కోట్స్ ఇచ్చి, క్లియర్? సో వాల్యూ ఆఫ్ ఏ కోలన్, దిస్ ఇస్ సెన్సిబుల్ కదా. ఇక్కడ కామా పెట్టండి, మీ స్ట్రింగ్ తర్వాత కామా పెట్టండి, వేరియబుల్ నేమ్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్పుట్ వచ్చి కొద్దిగా డెకరేట్ అయ్యి వస్తుంది. వచ్చిందా? ఇది బాగుంది కదా. వాల్యూ ఆఫ్ ఏ ఇస్ దిస్, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ 5, జస్ట్ 5, కరెక్ట్ ప్రియా గారు? అంతేనా? ఓన్లీ టు లెట్ యూజర్స్ నో దిస్ ఇస్ దిస్ అని. మనకి ఇప్పుడైతే దిస్ ఇస్ యాక్చువల్లీ 2 లైన్స్ కదా ఇక్కడ. ఆ ఫర్దర్ ఆన్ ద ఫ్లై వెళ్ళే గొంతుకి నేర్చుకుంటూ ఉంటాం, కోడ్ పెరుగుతూ వస్తుంది అమ్మా. అప్పుడు వీ షుడ్ గెట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ కదా. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు పిన్, ఓకే, 6577 ఇస్ మై ఏటీఎం పిన్, ఓకే కదా. ఓకే, ఎంటర్డ్ ఏటీఎం, ఎంటర్డ్ ఏటీఎం పిన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ పిన్ అని పెడతా, కానీ మాక్సిమం డు నాట్ యూజ్ క్యాపిటల్స్. వై ఐ టెల్ యూ లేటర్. ఇప్పుడు ఉండే నాలెడ్జ్తో తెలియదు మా ఎందుకు క్యాప్స్ వాడకూడదు వేరియబుల్ కానీ, ఓకే? మీరు వాడినా పని చేస్తుంది, వాడద్దండి ప్రస్తుతానికి, ఓకే? సో పిన్, సారీ పిన్, ఓకే? సో దీన్ని సేవ్ చేయలేదు, కంట్రోల్ ఎస్, ఓకే? ఎంటర్డ్ ఏటీఎం పిన్ 6577, క్లియరా? సో ఇలా ఒక సెన్సిబుల్ మెసేజ్ వస్తే బాగుంటుంది కాబట్టి అది. మీరు ఉత్త వేరియబుల్ ఇస్తేమ్మా, వేరియబుల్ లోపల ఉండే వాల్యూ ప్రింట్ అవుతుంది అంతే మనకి, క్లియరా? జస్ట్ అండర్స్టాండ్ దిస్, క్లియర్? ఓకే అమ్మా. సో ఇక్కడ టపుల్ చూస్తా ఉన్నాం మనం, ఓకే? ఇప్పుడు సేమ్ మీకు ఇది తెలిసిందే, వాట్ ఈస్ దిస్? ఇండెక్స్, పొజిషన్ ఆఫ్ ద, ఇది గుర్తుంది కదా మా ఆఫ్లైన్ ఆన్లైన్ వాళ్ళకి. ఇండెక్స్ అంటే ఏమి, ఏ పొజిషన్లో కూర్చోంది ఆ క్యారెక్టరో ఐటమో అని, ఓకేనా? ఓకే, ప్రవీణ్ 0 ఇండెక్స్లో పి కూర్చోంది మా, ఓకే? 1 ఇండెక్స్లో ఆర్ ఉంటుంది, అర్థమైందా? కానీ ఇది మారుతుంది, ఎప్పుడు మారుతుంది? లిస్ట్కి వచ్చేటప్పటికి 0 ఇండెక్స్లో ఐటమ్ 1 ఉంటుంది, 1 ఇండెక్స్లో ఐటమ్ 2 ఉంటుంది, అట్లా కదా. మీరు అది మ్యాప్ చేసుకోవాలి మనం, క్లియర్? నైస్. ఇప్పుడు నంబర్స్ ఆఫ్ 0 అంటే నంబర్స్ ఆఫ్ 0 10 కదా, అంటే ఫస్ట్ నెంబర్. నంబర్స్ ఆఫ్ 2 అంటే 0 1 2 30 కదా, అది. సో ఇది మళ్ళీ చూద్దాం ఉండండి. సో దిస్ విల్ రన్, ఓకే? అదే వచ్చింది కదా, ఫస్ట్ నెంబర్ ఇస్ 10, థర్డ్ నెంబర్ ఇస్ 30, ఓకే? నౌ ఐ విల్ రిమూవ్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇది చెప్పా కదా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఎల్ఈఎన్, లెన్ అంటే లెంత్ అనమాట, లెంత్ ఆఫ్ ద టపుల్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ టపుల్, సింపుల్, ఓకేనా? ఎన్ని ఉన్నాయి ఐటమ్స్? 1 2 3 4 5 కదా. సో బాగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అదే. ఇట్ ఈస్ నాట్ ఇండెక్స్, లెంత్ ఇచ్చినప్పుడు ఇండెక్స్ రాదు,
నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వేరు కదా. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అంటే స్టార్ట్స్ విత్ నెంబర్ 1, ఇండెక్స్ అంటే స్టార్ట్ విత్ నెంబర్ 0. క్లియరా? ఆల్రైట్, అర్థమైంది కదా. సో లెన్ ఇస్ ఫర్ టపుల్ అని నేను చెప్పా కదా. ఓకే, ఇది లిస్ట్కి పని చేస్తుందా? వెరీ సింపుల్. ఆ డేటా టైప్కి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, సరేనా? ఎందుకు కొన్ని ఉంటాయంటే ఒక్కొక్క డేటా టైప్ ఒక్కొక్కలాగా పని చేస్తాను మాకు, కరెక్టా? సో అందువల్ల కొన్నిటికి కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, అన్నిటికీ అన్ని పని చేయవు. ఇది లెన్ కామన్ బాగా, అందుకని ఇక్కడ పెట్టాం. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5 ఉంది. క్లియరా? డన్. సో ఇక్కడ నౌ మేజర్ థింగ్ ఇక్కడ ఇస్ టపుల్ ఆర్ టుపుల్ ఇమ్యూటబుల్ ఆర్ మ్యూటబుల్? దిస్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ అంటే వీ కెనాట్ చేంజ్. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. టపుల్ ఆధార్ కార్డ్, ఆధార్ నంబర్, ఇండియా ఇది. లేకపోతే పాన్, పాన్ అనేది ఏం మారదు కదా, కదమ్మా. డన్. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నామమ్మా. దిస్ ఇస్ ఏ టపుల్ కదా. సో బిఫోర్ అంటే టపుల్ని జస్ట్ ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా చెప్పండి. టపుల్ ఆఫ్ ఇండెక్స్ 1లో 50 అనే ఐటమ్ పెడుతున్నా. ఇండెక్స్ 1లో 20 ఉంది కదా, యాక్చువల్లీ 50 పెట్టాలని పెడుతున్నామ్మా. ఓకేనా? నా లిస్ట్కి పెట్టాను, పని చేస్తుంది. డిక్షనరీకి పెట్టాను, బ్రింజాల్ పెట్టిండ్లా కర్రీ లీవ్స్ బదులు. టపుల్ పని చేయకూడదు అమ్మా. ఓకే, ఎర్రర్ ఇవ్వాలి, చూద్దాం. సో ఇఫ్ ఐ రన్ ఇట్, ఓకే, టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. దీన్నే అసైన్మెంట్స్ అంటారు. వాట్ ఈస్ అసైన్మెంట్? ఐఎమ్ అసైనింగ్ సమ్ వర్క్ టు జ్యోతి గారు. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ హర్ టు రివైజ్ వేరియబుల్స్, విల్ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ. ఐ మీన్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టాస్కే కదా అసైన్మెంట్. అసైన్మెంట్ అనేవాళ్ళు కదా. ఇక్కడ కూడా ఐఎమ్ అసైనింగ్ వాల్యూ 50 టు దిస్. అందుకే అసలు టపుల్ అనే ఆబ్జెక్ట్ ఐటమ్ అసైన్మెంట్ని ఒప్పుకోదు, అంటే అట్లా పని చేయదు. ఇట్ విల్ నాట్ సపోర్ట్ అని చూపిస్తుంది. క్లియరా? మీరు మీ ఎర్రర్స్, మన ఎర్రర్స్లోనే నాలెడ్జ్ గెయిన్ చేయాలి. ఇక్కడ మీకు ఎలా అనిపిస్తే అలా ట్రై చేసేయండి. ఇలా ఇస్తే పని చేస్తుందా? 10 అని ఉంది, 10 అని ఇండెక్స్ లేదు కదా. సో రన్ ఇట్, ఓకే, రైట్. ఇప్పుడు ఇది అవుట్ ఆఫ్ రేంజ్ అదేం చూపిల్ల, ఏదో ఐటమ్ అసైన్మెంట్ నాట్ సపోర్టెడ్ అని చూపిస్తుంది. మీరు బాగా గమనిండి, అసలు 10 అనే ఇండెక్స్ ఉందా ఈ టపుల్లో? ఏమ్మా, లేదు. 10 లేదు, కానీ నేను 10 పెట్టాను, ఇది ఆ ఎర్రర్ చూపించలేదు, కానీ ఐటమ్ అసైన్మెంట్ చూపిస్తుంది అది. సో హౌ ఏ సాఫ్ట్వేర్, పైథాన్ కోడింగ్ సాఫ్ట్వేర్ ఆలోచిస్తుంది, ఇట్లా ఎర్రర్స్ మనమే ఇస్తే తెలిసిపోతుంది. క్లియరా? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తెలుసు కదా. యు గివ్ ఏ ట్రై, యూ విల్ లెర్న్ సంథింగ్. ఇక్కడైతే మా కోడింగ్లో, సరేనా? ఆల్ రైట్, ఫైన్, గుడ్. సో ఇలాగే నాలెడ్జ్ వచ్చేది మనకి ఇక్కడ. సో టపుల్ ఇస్ ప్యూర్లీ ఇమ్యూటబుల్, అందుకే ఇది ఎర్రర్ వచ్చింది. క్లియరా? డన్. ఐ విల్ గో టు నెక్స్ట్ ఏమో సెట్. టపుల్కి సెట్కి ఏమి, అండ్ ఇది చూసాం కదా, ఆర్డర్డ్ కలెక్షన్, అన్ఆర్డర్డ్ కలెక్షన్, ఇవి చూసామా. ఇక్కడ చూపించాను కదా టేబుల్, ఇది ఇదే కదా. ఓకే, ఇది రన్ బుక్లో ఒక్క నిమిషం ఉండండి, నేను పెట్టేస్తాను. సో ఇది 16M అనుకుంటా కదా. అదే సో ఇమేజ్ హెల్ప్ బాగా హెల్ప్ అవుతుంది, నేను పెట్టేస్తున్నా. ఓకేనా? మీకు ఇట్లా ఏమన్నా కావాలంటే టీంని అడగండి. ఓకే, దే విల్ సపోర్ట్. ఫైన్. సో సో సెట్ కదా, గో ఫర్ టపుల్. టపుల్ ఓకే, ఇది కాపీ అవ్వట్ల, ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ తీసి. వన్ సెకండ్.
ఓకే డన్. ఓకే ఆల్ రైట్, మీరు రిఫర్ చేసుకోవచ్చు మళ్ళీ. ఆల్ రైట్, ఓకే ఫైన్. సో నౌ టపుల్కి సెట్కి ఏం తేడా అనుకున్నాము? ఫ్లవ్ బ్రాకెట్స్ ఒకటి, ఇంకోటి సెట్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్. టపుల్లో రిపీటెడ్ ఐటమ్స్ ఉండొచ్చు. అర్థమవుతుందా? ఓకేనా? సో ఇట్ విల్ అలో డూప్లికేట్ వాల్యూస్ అని ఉంది కదా. ఇక్కడ it does not allow duplicate values. A set is a collection of unique items. First thing, ఒకసారి వచ్చింది ఇంకోసారి రాకూడదు. ఇట్ డస్ నాట్ అలో డూప్లికేట్ వాల్యూస్ అండ్ ద ఐటమ్స్ ఆర్ అన్ఆర్డర్డ్. మీరు అన్ఆర్డర్డ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అది కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఇవ్వచ్చు. ఇప్పుడు మా ఇండెక్స్ తెలుసు కదా, ఇండెక్స్ అంటే పొజిషన్ సింప్లీ. ఆ పొజిషన్ మనం ఏ పొజిషన్లో ఇస్తామో అలాగే ఉంటుంది. ఏది లిస్ట్ కానీ టపుల్ కానీ ఇవి. సెట్ అలా ఉండదు, పొజిషన్స్ మారిపోతాయి. ఇప్పుడే చూడొచ్చు మనం. అంతే, అన్ఆర్డర్డ్ అంటే అంతే, ఇంకేంలే. అండ్ ఆల్సో యూనిక్ ఉంటుంది. ఓకే. అండ్ ఫ్లవర్ బ్రాకెట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ 22 టైమ్స్ వచ్చింది కదా, కానీ వెన్ ఐ ప్రింట్ దట్ పర్టిక్యులర్ వేరియబుల్, ఓకే, ఇక్కడ ఒకేసారి వచ్చింది చూడండి. అండ్ యా, ఇట్ ఈస్ ఎ సెట్ అండ్ అన్ఆర్డర్డ్. చూడండి, నేను 10 ఇచ్చాను 0 ఇండెక్స్లో. అర్థమవుతుందా ఏమొచ్చింది అక్కడ? అది యా. సో దాని అర్థము, దిస్ ఇస్ ఎ కంప్లీట్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ విత్ యూనిక్ వాల్యూ. యూనిక్ అంటే ఒకేసారి వచ్చేది. నాకు మొబైల్ నెంబర్ ఉంది ఇండియాలో, అది ఇంకొరెవ్వరికి ఇప్పుడు రైట్ నౌ ఎవరికి ఉండదు కదమ్మా. మనం వాడేస్తే ఒక 3 months 6 months తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారు, అవునా? మన ఆధార్ నెంబర్ అమ్మా ఎవరికి ఇవ్వరు, మన స్కూటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎవరికి ఇవ్వరు, మన ఇంటి అడ్రస్ ఎవరికి ఉండదు కదా. అర్థమవుతుందా? మహేష్ చెప్పండి సార్. బయోమెట్రిక్, వెరీ గుడ్, గుడ్ ఆన్సర్, కరెక్ట్. ఫింగర్ ప్రింట్ వరల్డ్లో మనకే కదా, హై క్లాస్, వెరీ హై క్లాస్ ఎగ్జాంపుల్ అది, కరెక్ట్. టూ మచ్ యూనిక్ ఇది కదా. ఫింగర్ ప్రింట్ మా సైన్ నాట్ అన్ యూనిక్, సిగ్నేచర్ పీపుల్ కెన్ కాపీ రైట్, ఫింగర్ ప్రింట్ ఏం చేయలేరు కదా. అది ఓకేనా, గుడ్ ఆన్సర్. ఓకే అమ్మా, ఫైన్. సో దట్ ఈస్ వేర్ అట్లా కేసెస్లో వి గో ఫర్ ఏ సెట్ అన్నమాట అండ్ యూనిక్ ఐటమ్స్. ఓకే, సో నౌ ఓకే, notice that duplicate value 20 appears only once when we print. ఓకే, కరెక్టా? అదే జరిగింది. ఇక్కడ చూడండి, కొన్ని ఆపరేషన్స్ ఇచ్చారు, మా టీం పెట్టినారు, విల్ రివైజ్. ఓకే, విల్ డిస్కస్. యా, ఒరిజినల్ సెట్ అనేది నంబర్స్ అనే సెట్ ఇచ్చేసాము. ఓకే, నంబర్స్ డాట్ యాడ్ ఆఫ్ 40 అని ఉంది కదా, యాడ్ అని ఉంది ఇక్కడ. యాడ్ అనే ఒక ఆపరేషన్. సో సో 10 20 30 ఉంది, చూద్దాము. యాడ్ రిమూవ్ పని చేస్తుంది ఇక్కడ అనేది. ఒరిజినల్ సెట్ 10 20 30 40 యాడ్ చేసాం, యాడ్ అయింది కదా. ఓకే, వెరీ గుడ్. రిమూవ్ చేసాం ఒకటి, ఏది రిమూవ్ చేసాం? 20 రిమూవ్ చేసాం ఇక్కడ. సో రిమూవ్ చేసిన తర్వాత ప్రింట్ చేసాము. సో ఆఫ్టర్ రిమూవింగ్, సో 20 లేదు. అర్థమైందా? సో యాడ్ ఆపరేషన్ పని చేస్తుంది, రిమూవ్ పని చేస్తుంది, అది. సో ఏ డేటా టైప్ ఏ ఆపరేషన్ పని చేస్తుందో లేదో మనం తెలుసుకోవాలి, సరేనా? క్లియర్? ఫైన్ అమ్మా. మీకు యాక్చువల్లీ ప్రాబ్లీ ఇప్పుడు కొంచెంసేపట్లో అడ్వాన్స్కి వెళ్తాము, 4 లెవెల్ పైథాన్. ఓకే, ఎనీ డౌట్ అడగాలి మీరు, సరేనా? డేటా టైప్స్ అర్థమైంది కదమ్మా ఇప్పుడు క్లీన్గా? ఇంకా ఉంది, చూస్తాము. ఎందుకు డాట్ ఎందుకు వస్తుంది అని కూడా మనం అర్థం చేసుకోవాలి, క్లియరా? ఇక్కడ డాట్ వచ్చింది కదా, సో ఇది ఎందుకు వచ్చింది? నంబర్స్ అనేది ఏంది? ఒక సెట్, ఆ సెట్ మీద, ఓకే క్లియర్, మీద డాట్ వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ ఆపరేషన్, క్లియరా? సో యాడ్ ఆపరేషన్ క్లియర్. యాడే పని చేస్తుందా? పిఎల్యుఎస్ ప్లస్ అని అంటారు కదా, ఆ కీవర్డ్ పని చేస్తుందంటే అది ఇచ్చారనుకోండి ఒకసారి, పిఎల్యుఎస్ మీకు ఇలా ఇస్తే ఆ మెథడ్, అదే సారీ, ఆ ఆపరేషన్ లేదు అంటే నార్మల్ కలర్లో ఉంది చూడండి ఇది, కానీ యాడ్ చూడండి ఒక కలర్ మారింది. అర్థమవుతుందా? యూజువల్లీ ఇట్ నాట్ అబౌట్ కలర్స్ అన్నమాట, కీవర్డ్స్కి డిఫరెన్స్ చూపిస్తుంది ఇది. మీరు బాగా గమనండి. ఇక్కడ ప్రవీణ్ నార్మల్గా ఉందా, కానీ ప్రింట్ అనేది ఇవ్వండి, కలర్ మారింది. ప్రింట్ ఇస్ ఎ కీవర్డ్ కదా,
అది క్లియరా? ఓకే మా, నైస్. ఇప్పుడు సో సెట్ అనేది చూసామా, యూనిక్ ఎలిమెంట్సే. మీరు ఎన్నిసార్లు ఒక ఐటమ్ రిపీట్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ 30 కదా, సో 50 కమా 50 కమా 50. ఓకే, ఇటు స్పేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు. ఇఫ్ ఐ రన్ ఇట్, ఓకే సి, రిమూవ్ అని తీసేద్దాం. సో నేను 3 times 50 ఇచ్చినా కూడా ఒకేసారి వచ్చింది 50, కరెక్టా? సో దీనికి వి గో ఫర్ సెట్ అన్నమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ పెట్టినారు టీమ్. సో లిస్ట్ వచ్చేసి మన మోర్ సూపర్ మ్యాట్ దీంట్లో షాపింగ్ కార్ట్ ఉంటుంది కదా, లేదా ఆన్లైన్ షాపింగ్ దీంట్లో. సో లిస్ట్ అక్కడ వాడతాం. టపుల్ ఆధార్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇవి కదమ్మా. అది సెట్ యూనిక్ స్టూడెంట్ ఐడీస్. ఒక కాలేజ్ ఉంది, ఒక్క రోల్ నెంబర్. ఇప్పుడు బీటెక్ ఎత్తుకుంటే 4 years ఒకే రోల్ నెంబర్. మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ అదే మెయింటైన్ చేస్తాయి కదా, అట్లా. క్లియరా? సో దిస్ ఇస్ అబౌట్ దిస్ సెట్ మా. అవర్ లాస్ట్ డేటా టైప్ బూలియన్ ఆర్ బులియన్ అంటారు, ఓకేనా? బులియన్ అంటే ఆర్ బులియన్. వాట్ ఈస్ దిస్ అంటే ఏం లేదు మా, మీకు ఎస్ ఆర్ నో, ట్రూ ఆర్ ఫాల్స్ కదా, ఆన్ ఆర్ ఆఫ్, సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్లా కేసెస్ని షోకేస్ చేసేదానికి. అర్థమవుతుందా? ఇట్లా కేసెస్ని షోకేస్ చేసేదానికి. ఓకే, దట్ ఈస్ యాక్చువల్లీ బులియన్ మా. క్లియర్? ఓకే, సో దట్ ఈస్ యాక్చువల్లీ బులియన్. సో ఇప్పుడు మనం చూడబోతున్నాం, మీ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఓటర్ ఐడి సాఫ్ట్వేర్ అది తెలుసా? ఓటర్ ఇది ఎత్తుకున్నాం. 18+ ఎలిజిబుల్ కదా? 18 అండ్ 18+, ఓన్లీ 18+. అది 18 అండ్ 18+. ఓకే, ఓకే, అప్లై చేస్తాం. అది అంటే మేజర్ అక్కడ ఉన్న డెసిషన్ మేకింగ్, రైట్? సో ఇఫ్ 18 ఆర్ 18+, ఓకేనా, allow for voting. Less than 18 do not allow for voting. Clear? ఇప్పుడు ఎస్ ఆర్ నో అనే సిచ్యువేషన్ వచ్చిందా? ఇఫ్ దిస్ హ్యాపెన్స్ ఎస్, ఇఫ్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ నో. ఓకే, కండిషన్ ఓకే అయితే ఇది, లేకపోతే అది. అర్థమవుతుందా? డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇంతే కదా, అది కూడా 18 బిలో ఇవ్వరేమో కదా, రైట్? పాన్ కార్డ్కి కరెక్టా? ట్రూ, ట్రూ. ఓకే, కేసెస్ ఇది అబ్జర్వ్ చేయండి మా, ఓకేనా? రైట్. సో నౌ బులియన్ ఇస్ పైథాన్ డేటా టైప్ దట్ స్టోర్స్ ఓన్లీ 2 values, ట్రూ ఆర్ ఫాల్స్ అన్నమాట. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫార్ కండిషన్. జస్ట్ ఎ మూమెంట్. It is mainly used for conditional checks and decision making in programs. దీని గురించి మనకి నెక్స్ట్ టాపిక్లో కండిషనల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ ఫ్లో అని వస్తాయి. ఓకే, కంపారిజన్, కండిషన్, లాజికల్ ఉంది, దాని తర్వాత కంట్రోల్ ఫ్లో ఇక్కడ అర్థమవుతుంది. జస్ట్ ఫర్ నో ఎలా అర్థం చేసుకుంటారంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఆన్ ఆర్ ఆఫ్, ఓకేనమ్మా, అట్లా కేసెస్కి. నౌ లెట్స్ కన్సిడర్ వాల్యూ ఆఫ్ x is 10, y is 5 ma. So x greater than 5, true or false అది? ట్రూ, కరెక్ట్. నెక్స్ట్ x less than 5, ఫాల్స్ కదా. సో ఇదే బులియన్ డేటా టైప్, అంతా ఇంకేం లేదు, సరేనా? సో మీరు ఇదే కేసు మనము ఇక్కడ చూస్తే చూడండి, x greater than 5 అని చూస్తాము. ఇది తెలుసు కదా, ఏం ఆపరేటర్స్ అంటాం దీన్ని? అర్థమెటిక్ ఆపరేటర్స్ కదా, గుర్తుందా? సో ఒకసారి రన్ చేస్తాను. ట్రూ వచ్చిందా ఫస్ట్ థింగ్? సెకండ్ థింగ్ ఫాల్స్ వచ్చిందా? అంతే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దట్. ఓకే, క్లియర్? సో బులియన్ అంటే ఇంత, ఇంకేం లేదు. అసలు బులియన్ ఎందుకని ప్యూర్గా ప్రాబబ్లీ కంట్రోల్ ఫ్లో అనే కాన్సెప్ట్ ఉంది మా, ఇంకా 2 topics తర్వాత వస్తుంది, అక్కడ తెలుస్తుంది ఎందుకు బులియన్, వాట్ ఈస్ ద పవర్ఫుల్నెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ డేటా టైప్. ఓకేనా? డన్. సో విల్ ప్రొసీడ్ టు our next concept ma. We are done with the data types. Okay, data types ayindi. Comparison operators. What is meant by comparison? We are comparing multiple
it might be values or items or anything. Okay, right. And we are actually going real human life లో కంపారిజన్ మంచిదా కదా? నాట్ ఇన్ ఆల్ ద కాంటెక్స్ట్, కరెక్ట్, అదొకటి మళ్ళీ. Hmm. Hmm. రామ్ చరణ్ గారు, మీరు డైరెక్ట్గా ఆయన కలిస్తే తెలుస్తుంది, ఆయన చాలా పెద్ద హీల్ వేస్తారు. ఓకే, షూస్. ఆయన హైట్, లిమిటెడ్ హైట్, అల్లు అర్జున్ గారు వీళ్ళు. ఓకేనా, డైరెక్ట్గా మేబీ ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫీట్ చూడండి. ఓకే, కానీ వాళ్ళకి వాల్యూ ఉంది కదా. ఎవరైనా రామ్ చరణ్ కానీ పుట్టారంటారు అన్నదే, క్యారెక్టర్ వాల్యూ తెప్పిస్తుంది మనకి. అర్థమవుతుందా? క్లియర్. ప్రభాస్ గారు ఆయన ఉన్నారా? సో ఇద్దరు యూనిక్ యాక్టర్స్ ఇక్కడ. క్లియర్. ఆ హైట్, ఆయన హైట్, పొడుగు ఎక్కువ. రామ్ చరణ్ గారి మీద చూడండి కాంట్రవర్సీస్ పెద్దగా రావట్ల. నాగ చైతన్య గారు వీళ్ళ మీద ఎందుకంటే దే ఆర్ మెయింటైనింగ్ అట్లా. వాళ్ళు అలా ఉన్నారు మీడియాతో, పెద్ద యాటిట్యూడ్, వేరే యాటిట్యూడ్ చూపించకుండా. క్లియరా? సో కంపారిజన్ ఇస్ యాక్చువల్లీ, అర్థమవుతుందా? సో మీకు అంటే నేను చెప్పే సెన్సిబిలిటీ విషయం తెలియాలి ఇక్కడ. ఓకే, ఫైన్. ఓకే, సో కంపారిజన్ ఆపరేటర్స్, క్లియరా? సో కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూస్ టు కంపేర్ టూ వాల్యూస్. ఓకే, టూ వాల్యూస్. ఇప్పుడు ఇంతకు ముందు జరిగింది కదా, అది ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఎవరు కంపేర్ చేస్తారు ఇక్కడ? గ్రేటర్ దాన్ అనే సింబల్, అవునా? లెస్ దాన్ అనే సింబల్, అవే కంపారిజన్ ఆపరేటర్స్, ఇంకేం లేదు. సరేనా? క్లియర్. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఆర్ యూస్డ్ ఫార్ కంపేరింగ్ మల్టిపుల్ వాల్యూస్. దే రిటర్న్ ఏ బులీన్ రిజల్ట్. ఇప్పుడు బులీన్ అంటే మీకు తెలుసు కదా. వాట్ ఈస్ ఏ బులీన్ అంటే ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. మా క్లియరా? ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్, అంతే కదా బులీన్ అంటే. ఎక్స్ గ్రేటర్ దాన్ వై కంపేర్ చేస్తున్నాం, ఎక్స్ని వైని. సో రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది, అంతే కదా. రైట్. సో బేస్డ్ ఆన్ వెదర్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్, దట్స్ ఓకే. ఇప్పుడు ఆ కంపారిజన్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇక్కడ. చూడండి, ఫస్ట్ థింగ్ ఈక్వల్ టు. ఓకే, మీనింగ్ చూడండి, దీన్ని యాక్చువల్గా డబుల్ ఈక్వల్స్ టు అంటారు. ఓకే, మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే ఈక్వల్ టు 2 టైమ్స్ ఉందా. వాట్ ఈస్ డబుల్ ఈక్వల్? ఓకే, 10, 11, క్లియరా? డబుల్ ఈక్వల్స్ టు. ఇది ఏం చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ ఒకటైనా కాదా అని చెక్ చేస్తుంది, అంతే. క్లియరా? బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, అంతే. ఇఫ్ బోత్ ద వాల్యూస్ ఆర్ సేమ్, దిస్ ఇస్ ట్రూ. క్లియరా? డబుల్ ఈక్వల్స్ టు. ఇప్పుడు ట్రూనో ఫాల్స్ కండిషన్ అక్కడ? ఫాల్స్ యాక్చువల్లీ. మా 10 డబుల్ ఈక్వల్స్ టు 11, కరెక్ట్. అది లెఫ్ట్ టు రైట్ ఒకటే ఉండాలి. ప్రవీణ్ డబుల్ ఈక్వల్స్ టు మహేష్, తప్పు. ఫైన్ మా. ఎల్ డబుల్ ఈక్వల్స్ టు ఎల్, కరెక్ట్. క్లియర్. అట్లా కేసెస్కి, ఇట్లా కేసెస్కి, అర్థమైందా? సో ద వాల్యూ ఆన్ ద లెఫ్ట్ అండ్ ద రైట్ షుడ్ బి సేమ్. క్లియరా? ఒకే వాల్యూ ఉండాలి. అది టెక్స్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు మనం, అర్థమవుతుందా? టెక్స్ట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, యూపిల్ ఎనీథింగ్ అంటే ఏమంటే ప్రియా గారు, ఇక్కడ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒకటే ఉండాలి, అంతే. ఎవ్రీథింగ్, ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ కంపేర్డ్. ఓకే, ఎవ్రీథింగ్. ఓకేనా? సో ఇట్ విల్ బి కంపేర్డ్. ఓకే, ఫైన్. సో ఇట్ మైట్ బి, మనం ఇప్పుడే టెస్ట్ చేస్తాం దీన్ని, నథింగ్ టు వరీ. ఇక్కడ విల్ గో ఫర్ ఏ క్యారెక్టర్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఐ గో ఫర్, బాగా చూడండి, హలో, స్ట్రింగ్ డేటా టైప్ అయింది. క్లియర్? వై క్యాపిటల్ హెచ్ ఇచ్చాను, అవునా? ఒకసారి వీ కెన్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడ ఎక్స్ డబుల్ ఈక్వల్స్ టు వై, కరెక్టా కాదా? ఓకే, ఏం రావచ్చు మీ ప్రకారం? మా యాక్చువల్లీ క్యాపిటల్ హెచ్ ఒకలాగా కన్సిడర్ చేస్తుంది, స్మాల్ హెచ్ ఒకలాగా కంప్యూటర్ కన్సిడర్ చేస్తుంది. ఇది పైథాన్ది కాదు ప్రాబ్లం, బైనరీ. యా,
మీకు బైనరీ అని చెప్పాను, మిషన్ లెవెల్ లాంగ్వేజ్. క్యాపిటల్ హెచ్కి వేరే బైనరీ కోడ్ ఉంటుంది మా, స్మాల్ హెచ్కి వేరేది ఉంటుంది. దానివల్ల ఇట్ డిఫర్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ ఐ గో విత్ హెచ్, ఆల్ రైట్. సో రైటా, ట్రూ, కరెక్ట్, అంతే. సో డబుల్ ఈక్వల్స్ టు ఎక్స్ అంటే లెఫ్ట్ వాల్యూ రైట్ వాల్యూ ఈక్వల్ ఒకటే ఉండాలి. అర్థమవుతుందా? క్లియర్, రైట్. ఓకే, సో నౌ నౌ ఓకే, నెక్స్ట్ ఆపరేటర్ ఏం చూస్తాం? నాట్ ఈక్వల్స్ టు. దీన్ని నాట్ ఈక్వల్స్ టు అంటాం. ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమంటారు మామూలుగా? ఎక్స్క్లమేటరీ కదా. మీకు కీబోర్డ్లో నెంబర్ 1 మీద ఉంటుంది, అది షిఫ్ట్ 1 ఇస్తే ఈ సింబల్ వస్తుంది కదమ్మా. ఓకే, ఫైన్, దిస్ సింబల్. ఓకే, సో నాట్ ఈక్వల్స్ టు, ఇది కరెక్టా? ఇప్పుడు ఇది కరెక్టా? ట్రూ ఆర్ ఫాల్స్ రిజల్ట్? ట్రూ, ట్రూ. ఓకే, సో ఈ కేసులో చూద్దాం. హలో డబుల్ ఈక్వల్స్ టు స్మాల్ హెలో అంటే యాక్చువల్లీ ఈ రెండు ఒకటే. నాట్ ఈక్వల్ టు అని ఉంది, ఏమవ్వాలి లెక్కకి? హలో నాట్ ఈక్వల్ టు హలో రెండు ఒకటే కదా. సో ఇది యాక్చువల్లీ ఫాల్స్ ఇస్తుంది, అవునా? నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ మీద, హలో నాట్ ఈక్వల్స్ టు హలో, తప్పు కదా. ఇప్పుడు ఇది, దిస్ షుడ్ బి ట్రూ. దిస్ హలో ఇస్ నాట్ ఈక్వల్స్ టు దిస్ హలో, దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ కదా. అర్థమవుతుందమ్మా? యా, సో దట్ ఈస్ హౌ వి యూటిలైజ్ నాట్ ఈక్వల్ టు. ఎక్కడ వాడచ్చు ఇది? ఈ డౌట్స్ ఇప్పుడే రావచ్చు, నిదానంగా మనం ప్రోగ్రామ్స్లో చూస్తాం. బట్ మీకు యూనో ఎగ్జైట్మెంట్ బ్రేక్ చేసేదానికి ఒకటి చెప్తాను. ఏజ్, ఇఫ్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్. కరెక్ట్, అంతేమ్మా? అర్థమవుతుందా? అందుకని వీ షుడ్ గో ఫర్ కంపారిజన్ ఆపరేటర్స్. సో అదే చూడండి ఇప్పుడు. సో వన్ ఈస్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ వన్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ వన్ ఈస్ గ్రేటర్ దాన్. ఇప్పుడు అర్థమైంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్. లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. క్లియర్? సో అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ విల్ గో అండ్ యూటిలైజ్ ఇది ఈ ఆపరేటర్స్ని వాడతాం. దీన్ని వి కాల్ అస్ కంపారిజన్ ఆపరేటర్స్. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు కోడ్ పెట్టేస్తారు చూడండి. ఇది a ఈక్వల్ టు 10, b ఈక్వల్ టు 5. హ్యాష్ అంటే చెప్పా, కమెంట్. ఓకే, పైథాన్ సాఫ్ట్వేర్ విల్ నాట్ కన్సిడర్ దట్ టు ఎగ్జిక్యూట్. క్లియర్? ఓకే, సో ఇది ఫాల్స్ వస్తుంది, ఇది ట్రూ. దాని అవుట్పుట్ పెట్టారు, ఒకసారి రన్ చేసేస్తాం. a డబుల్ ఈక్వల్స్ టు b, 10 డబుల్ ఈక్వల్స్ టు 5, ఫాల్స్ అది. 10 డబుల్ నాట్ ఈక్వల్స్ టు 5, ఇది ట్రూ. ఇది 10 నాట్ ఈక్వల్స్ టు 5, కరెక్ట్. సో నెక్స్ట్ 10 గ్రేటర్ దాన్ 5, ట్రూ. 10 లెస్ దాన్ 5, false. 10 greater than or equal to 5. So greater than or equal to. So greater than condition true. ఇది తెలుసు కదా, రెండు చెక్ చేస్తుంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఓకే, ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, మనకి ఇట్లే వస్తుంది అవుట్పుట్ బులియన్లో. అర్థమవుతుందా? బులియన్ ఆర్ బులియన్. ఓకే, మీకు ఎట్లా ఇదైతే అట్లా. సో దాని వాల్యూ కూడా అంతే, దాని మీనింగ్ అదే, దిస్ ఆర్ దట్ అని. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఆన్ ఆర్ ఆఫ్, అట్లా ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అర్థమైంది అయితే? క్లియర్? మా ఎనీ క్వశ్చన్స్ అంటిల్ హియర్? ఓకే, నేను కొంచెంసేపు అబ్జర్వ్ చేయండి, చెప్తాను. లాజికల్. ఓకే, వాట్ ఈస్ ఎ లాజిక్ యూజువల్లీ? అర్థం చేసుకుందాం, కొంచెంసేపు అబ్జర్వ్ చేయండి. ఓకే,
ఈ కేసు చూడండి. ఇట్లా కేసులో నేను ఐ వాంట్ టు ఫిల్టర్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. నా దగ్గర ఒక 1000 స్టూడెంట్స్ లిస్ట్ ఉంది. ఓకేనా, 1000 స్టూడెంట్స్ లిస్ట్. దాంట్లో పైథాన్ కోర్స్ ఎవరికి ఎలిజిబుల్ అని ఒక క్వశ్చన్ నన్ను అడిగారు. సో దే ఆర్ ఆస్కింగ్, మీరు మాకు ఎలిజిబిలిటీ ఇవ్వండి, దీంట్లో 3rd క్లాస్ వాళ్ళు సరిపోతారా? ఓకేనా, అప్పుడు 1000 మెంబర్స్ అంటే హ్యూజ్ లిస్ట్ కదమ్మా. నేను అప్పుడు కండిషన్స్ పెట్టుకొని రాయొచ్చు. ఏమనంటే, నాకేమంటే అట్లీస్ట్ 6th క్లాస్ ఉంటే మేలు కోడింగ్కి. రేంజ్ అంటాం, తెలుసు కదా. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 స్టూడెంట్స్లో ఏజ్ గ్రేటర్ దాన్ 12, లెస్ దాన్ 20 అని పెట్టాను. అర్థమైందా? ఆ మధ్య వాళ్ళే 1000 లిస్ట్లో పడాలి అనేసి నా ఒపీనియన్. నేను అట్లా ఇచ్చాను, ఏజ్ గ్రేటర్ దాన్ 12, లెస్ దాన్ 20. అప్పుడు 2 కండిషన్స్ వచ్చాయి ఇక్కడ కదా. ఏజ్ ఈస్ గ్రేటర్ దాన్ 12 ఒకటి, ఏజ్ ఈస్ లెస్ దాన్ 20. వీ షుడ్ సపరేట్ దెమ్ కదా. 2 కండిషన్సే సపరేట్ చేయాలి. ఏమంటే ఎలా సపరేట్ చేస్తాం? అండ్, ఆర్, నాట్. మళ్ళీ చూద్దాంలేమ్మా, ఈ 2 అర్థం చేసుకోండి ఫస్ట్. ఓకే, మీకు ఈ 2 కనెక్ట్ అవుతారు. ఇది కొద్దిగా ట్రికీగా ఉంటుంది. ఫైన్. ఓకే, ఓకే, రైట్. సో this is one condition. For example, and, okay, consider condition 1 and condition 2. What is the meaning of and? రెండు ట్రూ అవ్వాలి, కరెక్టా? కండిషన్ 1 ట్రూ అవ్వాలి, అండ్ అంటే అదే కదా. ఓకే, ఫార్ ఫార్ ఫర్ an eligibility, మీరు యూ షుడ్ హ్యావ్ మినిమం ఏజ్ ఆఫ్ 20 అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ టెక్నికల్ సర్టిఫికేషన్ అంటాం. అండ్ అంటే బోత్ ఆర్ మ్యాండేటరీ. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా కదా, క్లియరా? ఆర్ అంటే ఏమి? ఎయిదర్, ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు. కండిషన్ 1 ఆర్ కండిషన్ 2, ఇది ట్రూ అయినా మొత్తం ట్రూ అయిపోతుంది. అంటే అంటే ప్రొసీడ్ అవుతుంది. మొత్తం ట్రూ అంటే ఇది ట్రూ అవుతుందని కాదు. ఈ రెండిట్లో ఏదైనా ఒక కండిషన్ ట్రూ అయినా కానీ ఫర్దర్ ప్రాసెస్ చేస్తుంది. ఇక్కడ ఏమంటే 2 ట్రూ అయితేనే ఫర్దర్ ప్రొసీడింగ్స్కి వెళ్తుంది, కరెక్టా? ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. అండ్ లాజికల్ ఆపరేటర్, ఏ గ్రేటర్ దాన్ 5 అండ్ బి లెస్ దాన్ 10 అయితేనే, ఓకే, రిటర్న్స్ ట్రూ ఇఫ్ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. 2 ట్రూ అయ్యి తీరాలి, మ్యాండేటరీ. క్లియర్ అమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ వాల్యూ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ 5. సో ఏ 12 పెడుతున్నాను, ట్రూనేనా ఇది? కరెక్ట్. బి లెస్ దాన్ 10, 9 పెడుతున్నాను. ఓకేనా? సరే, ఇది అనుకోండి. ఇప్పుడు ఈ కండిషన్ ట్రూనా ఇది? ట్రూ ఆర్ ఫాల్స్ మా ఇది? 12 గ్రేటర్ దాన్ 5 ట్రూనా? 9 లెస్ దాన్ 10 ట్రూనా? ట్రూనే, 2 ట్రూనే. యాక్చువల్లీ 2 ట్రూ అయితేనే ఓవరాల్గా ట్రూ అనేది వెళ్తుంది బయటికి. క్లియరా? అది ఓకే. అండ్ ఇస్ బోత్ అనమాట. బోత్ కండిషన్ షుడ్ బి సాటిస్ఫైడ్. ఓకే, షుడ్ సాటిస్ఫై. చాలు చాలు. మీకు యాక్చువల్లీ మనం ఏదైనా ఎగ్జామ్స్కి అప్లై చేస్తామా, ఒక 3-4 కండిషన్స్ ఇచ్చి ఎయిదర్ 2 ఉంటే చాలు. కొన్ని మ్యాండేటరీ 4 అంటారు. అదే అదే చెప్తుంది. అండ్ ఇస్ మ్యాండేటరీ, ఆర్ ఇస్ ఎయిదర్ ఎక్సెప్షనల్. కరెక్ట్. ఎక్సెప్షనల్ ఇన్ ద కేస్ అట్లీస్ట్ 1 షుడ్ బి ట్రూ. కరెక్టా? అట్లీస్ట్ 1 ఒకటి షుడ్ బి ట్రూ. ఇంకోటి ఉన్నా ఉండకపోయినా మనకేం ఇబ్బంది లేదు ఇక్కడ. క్లియరా? అర్థమవుతుంది? సో ఇంకోటి ఉన్నా లేకపోయినా మనకేమీ ఇబ్బంది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తాం ఇప్పుడు. సో ఇక్కడ 10 గ్రేటర్ దాన్ ఏ వాల్యూ 10, ఇది ట్రూనేనా? ట్రూ.
ఇక్కడ వచ్చేసి 11 గ్రేటర్ 11 కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 8 గ్రేటర్ దాన్ 10 ఫాల్స్ కదా. సో కరెక్ట్. సో దిస్ విల్ ప్రొసీడ్ ఇప్పుడు. ఓకే, సో ఫైనల్లీ ఇట్ విల్ రిటర్న్ ట్రూ ఓన్లీ. అట్లీస్ట్ వన్ కండిషన్ ఇస్ ట్రూ. అర్థమైందా? సో దట్స్ ఇట్. క్లియరా? సో దట్ ఈస్ లాజికల్ ఆపరేటర్ అండ్ లాజికల్ ఆపరేటర్ ఆర్. నాట్ ఏంది? వాట్ ఈస్ నాట్? దాన్ని చూసి చెప్పండి. ఏ వాల్యూ 10 అనుకోండి మా, 10 గ్రేటర్ దాన్ 5 ట్రూనా? నాట్, ఇప్పుడు ఈ కండిషన్ నాట్ అనే లాజికల్ ఆపరేటర్ ఏం చేస్తుంది? ఏ గ్రేటర్ దాన్ 5 కరెక్టా కాదా? ఇది ట్రూనా? నాట్ అంటే ఇట్ విల్ గివ్ ద రివర్స్ రిజల్ట్, ఫాల్స్ ఇస్తుంది. ఇట్ ఈస్ నాట్ ట్రూ అని. క్లియర్? ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తాం, మీకు కొద్దిగా మనకి ఎగ్జిక్యూట్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బాగా గమనిండి, ఇక్కడ విల్ గో వన్ బై వన్ ఓన్లీ, డోంట్ వరీ. యా, సో నేను ఈ 2 లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయకూడదు అనుకుంటున్నా. ఏం చేయాలి? డిలీట్ చేయకూడదు. ఏం చేయొచ్చు కదమ్మా? ఈ రెండింటిని అసలు ప్రోగ్రాంలో ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఎట్లా? కానీ తీయకూడదు. కామా కాదు, ఇది హ్యాష్ కమెంటింగ్. ఓకే, డన్. ఎప్పుడైనా ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ యువర్ కోడ్, ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్, ఓకే, ఇట్లా పెట్టేసి సరిపోతుంది కదా. గ్రే టర్న్ అవుట్ అయిపోయిందంటే ఇట్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ బై పైథాన్. పైథాన్ థింగ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ ఇన్ఫర్మేషన్ అంతే. ఓకేనమ్మా, డన్. సో నౌ ఇది ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పండి అమ్మా. A greater than 5, 10 greater than 5, true. And B less than 10, 5 less than 10, true. So overall result is true. Clear? Done. Second, 10 greater than 15, false. 5 less than 10, true. ఒకటి ట్రూ అయింది కాబట్టి ఆబ్వియస్లీ సెకండ్ షుడ్ బి ట్రూ. వచ్చిందా? డన్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు తీసేద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏమంటాం దీన్ని? నాట్. వెరీ సింపుల్, రివర్స్ ఆఫ్ ద రిజల్ట్. క్లియర్? రివర్స్ ఆఫ్ ద రిజల్ట్. అర్థమవుతుందా? క్లియర్ అమ్మా? ఓకే, నేను అవును, అది అవతల కాదు. ఓకే, అర్థమవుతుందా? రైట్? ఒపీనియన్, ఒపీనియన్ అగెయిన్స్ట్ ఒపీనియన్, ప్రతి దానికి. క్లియర్ అమ్మా? సో 10 గ్రేటర్ దాన్ 5 ట్రూనే కదా, కానీ యాజ్ ఐ కెప్ట్ నాట్, ఓకే, ఫాల్స్ ఇస్తుంది. ఇది చూసింటారు కదా సర్టిఫికెట్స్ మూవీస్కి. ఏంది యుఏ అంటే? అండర్ అడల్ట్, ఇది అడల్ట్ కదా ఒక మూవీకి. ఓకే, సో కిడ్స్ మూవీస్ వచ్చాయనుకోండి, అండర్ అడల్ట్, అందరూ వెళ్ళొచ్చు. అడల్టరీ కాంటెంట్ ఉందనుకోండి, ఏ సర్టిఫికేట్. అర్థమైందా? ఇప్పుడు నేను ఫ్లోని కంట్రోల్ చేస్తున్నట్టే కదా దీని ద్వారా లెక్కకి కదా. ఇంతే ఇక్కడ కూడా బేస్డ్ ఆన్ ఇట్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు కనెక్ట్ చేస్తాము డాట్స్ని. ఇప్పుడు చూస్తే ఆల్ రైట్, కంట్రోల్ ఫ్లో ద స్టేట్మెంట్ దట్ కంట్రోల్ ద ఆర్డర్ ఇన్ విచ్ ఎ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మై టెక్స్ట్ కంటే బదులు నెక్స్ట్ యూనో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాన్ని చూద్దాము. ఒకటే అర్థం చేసుకోండి, సరేనా? ఇఫ్ ఎ కండిషన్ is true, do this. Okay, if it is false, do this. Clear? Yes. If a individual age is 18 greater than or equal to 18, allow to vote. If it is not, if this condition is not satisfied, does not allow. అర్థమైందా? అదే కంట్రోల్ ఫ్లో, ఇంకేం లేదు. క్లియరా? అర్థమైందా? సో ఓకే, they help the program make decisions, repeat tasks, or jump to different parts of the code. Clear? అంటే ఏం లేదు మా, నాకు ఒక 1000 లైన్స్ ఆఫ్ పైథాన్ కోడ్ ఉంది. ఓకే, 20 లైన్స్ అయినాయి. 28th లైన్లో ఒక డెసిషన్ మేకింగ్ పెట్టా. 28th లైన్లో ఉండే కండిషన్ సాటిస్ఫై అయితే 21 to 24 ఎగ్జిక్యూట్ చేయని చెప్తాను.
సాటిస్ఫై అవ్వకపోతే 25 to 28 చేయమని చెప్తా. క్లియరా? అంతే. దీనివల్ల ఫ్లో అనేది కంట్రోల్ చేస్తాం. ఓకేనా? మీకు యాక్చువల్లీ ఇక్కడ చూస్తే తెలిసిపోవాలి. ఇప్పుడు ఇఫ్ అంటే ఏమ్మా జనరల్లీ ఇఫ్ ఇట్ మైట్, ఇఫ్ దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్ కదా. ఈ టెక్స్ట్ వదిలేండి, చూడండి. ఏజ్ ఈక్వల్ టు 18 కదా. ఇది ఏం ఆపరేటర్ అంట? కంపారిజన్ ఆపరేటర్. ఓకేనా? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, కరెక్ట్. ఇఫ్ ఇస్ ఏ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ నౌ. క్లియరా? ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, ఎలిజిబుల్ టు ఓట్. డన్. క్లియర్ అమ్మా? అర్థమవుతుందా? బాగా గమనండి. ఇక్కడ మేబీ దీన్ని చూసి ఎండ్ చేయాలి మనం. టైం 27 అయింది, 11:27. ఏజ్ ఈక్వల్ టు 18 మా కదా. ఏజ్లో ఎంత ఉంది ఇప్పుడు? వాల్యూ 18. ఇఫ్ ఇస్ ఏ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్. ఇఫ్ 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అండ్ ఈక్వల్ టు ఉన్నది కాదు కదా, ఆరే. ఏజ్ 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అంటే ట్రూ ఇది. ఓకేనా? ప్రింట్ ఎలిజిబుల్ టు ఓట్. సో ఇప్పుడు చూడండి, ఐ క్లిక్ ఇట్, గాట్ ఇట్. బాగా చూడండి మా. ఇఫ్ ఐ కీప్ 19, వర్కే కదా, రైట్. ఇది కాదు. ఇప్పుడు చూడండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు చూద్దామా. ఏం రాదు. ఎందుకు తెలుసా? నేను నాట్ ఎలిజిబుల్ అని, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఏమి ఇవ్వాలని చెప్పలే. యు గాట్ ఇట్ రైట్? అర్థమైందా? బాగా చూడండి మా. ఇఫ్ దీని సింటాక్స్ అంటారు. సింటాక్స్ అంటే ఇలాగే ఇవ్వాలి. లైక్ దిస్ వీ షుడ్ ప్రొవైడ్ టు ద పైథాన్ సాఫ్ట్వేర్. ఇఫ్ ఏజ్ వేరియబుల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 20, ఓకే. లేకపోతే ఇప్పుడు 18 ఇస్తాము. బాగా చూడండి మా. 18 ఎలిజిబుల్ టు ఓట్. ఓకే. ఇక్కడ కోలన్ మర్చిపోద్దండి, రైట్? కోలన్ అనేది ఏమంటే అది. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, గమనించారా? రైట్. ఎందుకు స్పేస్ ఉంది? ఇంతవరకు అట్లా స్పేస్ ఇవ్వాల మనం. ఓకేనమ్మా? ఎక్కడైనా ఇచ్చామా ఇంతకు ముందే మనం ఇట్లా స్పేస్? మా ఇది 4 స్పేసెస్ స్పేస్ బార్తో అయితే. లేకపోతే ట్యాబ్ అని చూస్తారు కదా కీబోర్డ్లో, ఒక 1 ట్యాబ్ ఈక్వల్ టు 4 స్పేసెస్ యాక్చువల్గా. ఓకేనా మా? ఇలా ఉంటే లైన్ బై లైన్, అది ఇలా ఉంటే లైన్ బై లైన్. లైన్ 3కి రిపోర్ట్ అవ్వాలి, లైన్ 4 అంటే యూ షుడ్ గివ్ ఎ ట్యాబ్. క్లియరా? దాని కింద ఇది ట్రూ అయితేనే దీనికి వెళ్తాం, ఇది ఫాల్స్ అయితే దీనికి వెళ్ళము. అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? ఇది ట్రూ అయితేనే దీనికి వెళతాం. అప్పుడు దీని కింద ఈ పర్టికులర్ లైన్ రిపోర్ట్ అవ్వాలి. అప్పుడు ఐ షుడ్ గో ఫర్ 4 స్పేసెస్ ఆర్ ఏ ట్యాబ్ అన్నమాట. ఓకే, ఏ ట్యాబ్. ఒకవేళ ఇలా పెడితే ఏమి, ఇది సపరేట్, ఇది సపరేట్ ఆ లెక్క. ఓకేనా? ఇఫ్ వీ షుడ్ మేక్ దిస్ లైన్ రిపోర్ట్ దిస్, ఐ షుడ్ మేక్ షూర్ ఐ గివ్ ఏ ట్యాబ్ అన్నమాట. ఓకేనమ్మా? అర్థమైందా? డన్. రేపు చూస్తాము. ఎల్స్ అంటే ఇది కాకపోతే, ఈ కండిషన్ ట్రూ అయితే రేపు చూస్తాంలే మమ్మల్ని. ఎలిజిబుల్ టు ఓట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కీపింగ్ నౌ 17 ఏజ్. ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ కదా, ఎల్స్ పెట్టాను కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ నాట్ ఎలిజిబుల్. అర్థమైందా? మా విల్ రివైజ్ ఇట్, డోంట్ వరీ. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఐ లెండ్ ఇట్. ఓకే. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇఫ్ స్టేట్మెంట్ అది. కానీ కండిషన్ తప్పు అయితే నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఏటీఎం పిన్ నువ్వు ఎంటర్ చేసావు, అది తప్పు అయితే ద ఎంటర్డ్ పిన్ యూ హ్యావ్, ద పిన్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఈస్ ఇన్కరెక్ట్ అని రావాలి కదా. ఏం రాకుండా స్పేస్ బ్లింక్ అయితే నాకేం తెలుస్తుంది? అందుకనే ఐ గో ఫర్ ఎల్స్ స్టేట్మెంట్. ఎల్స్ కోలన్, ఇది ట్రూ అయితే ఇది, ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్కి వెళ్ళిపో, ఎల్స్లో ఇది ఎగ్జిక్యూట్ చేయి. సో ఇప్పుడు ఇది ఫాల్స్ అవుతుంది కాబట్టి నాట్ ఎలిజిబుల్ రావాలి. క్లియరా? అది. సో దానికి తెలుసు, తీసుకునేసి నౌ ప్రింట్ ఆల్ రైట్. సో యాక్సెస్ ఎనీథింగ్ మా, మీరు ఏదైనా పెట్టచ్చు. యాక్సెస్ గ్రాంటెడ్. క్లియర్ అమ్మా? డన్. నెక్స్ట్ ఇక్కడ పెట్టాలి మళ్ళీ అలైన్మెంట్. ఓకే,
ఎల్స్ ఎంటర్. ఇక్కడికి వచ్చిందా? ఇన్కరెక్ట్ పిన్, ఇన్వాలిడ్ పిన్, కరెక్ట్. అంతేనా? చూద్దాం ఒకసారి. సో క్లియర్ చేయండి దీన్ని. సో రన్ చేయండి. ఓకే. సో యాక్సెస్ గ్రాంటెడ్ బికాస్ అంతే కదా, ఇది ట్రూ అయిందమ్మా, ఇది ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే ఇక్కడికి వెళ్తుంది. దీన్ని ఫాల్స్ చేస్తాం ఒకసారి కదా. ఇప్పుడు ఫాల్స్ అయిపోయిందా? గాట్ ఇట్ మా? సో దిస్ ఇస్ హౌ సిస్టమ్ థింగ్స్ అండ్ టేక్ డెసిషన్. ఇక్కడ క్లియరా? మీకు చూడండి, బిహైండ్ ద సీన్స్ అంటాం, బీటీఎస్. ఓకే. సైకిల్ ఆఫ్ సెకండ్స్లో హ్యూమన్ లాంగ్వేజ్ మిషన్ మారిపోయి, మిషన్ లాజిక్స్ అప్లై చేసి ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ మళ్ళీ హ్యూమన్ లెవెల్ లాంగ్వేజ్లో ఇస్తుంది. ఎంత పవర్ఫుల్ సిస్టమ్ ఇది కదా, అర్థం చేసుకోండి. ఓకేనా? క్లియర్? ఓకే ఫైన్. ఓకే మా ఇది అర్థమైందా? ఆఫ్లైన్ వాళ్ళందరూ జ్యోతమ్మ అర్థమైందమ్మా మీకు? చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఈ కండిషన్ అయిపోయింది ఇఫ్ అని చెప్పేదానికి మా అర్థమైందా? ఇక్కడ కూడా ఎల్స్ దగ్గర కోలన్ వస్తుంది. అంటే ఎల్స్ అయిపోయింది, ఇంకేం లేదు. సో కోలన్, దాని తర్వాత ఇది అన్నమాట. ఓకేనా? అర్థం? ఓకే అర్థమైందా? గుడ్ క్వశ్చన్. అంటే కోలన్ ఏం చెప్తుంది అని, ఇట్ విల్ ఎండ్ దట్ పర్టికులర్ ఇఫ్ కండిషన్ అంతే. దెన్ ఇఫ్ బ్లాక్ స్టార్ట్ అవుతుంది, అంతే కదా. క్లియర్? అది చూద్దాం. అర్థమైందా? అంతే. ఓకే క్లియర్. ఆల్ రైట్. పర్ఫెక్ట్. నౌ దిస్ ఇస్ ఇఫ్ ఎల్స్. ఓకే. సో నౌ వెన్ వి టాక్ అబౌట్, ఇది కాకుండా ఎల్ఇఫ్ అని మళ్ళీ ఒకటి ఉంది. ఇది లూప్స్ వెళ్ళే ముందు చూడండి. లేదు నాకు ఒక కండిషన్ కాదు మల్టిపుల్ ఉన్నాయనుకోండి, అర్థం చేసుకోండి. ఇది కాకుండా మల్టిపుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏమి ఇచ్చాను ఇక్కడ, ఎల్స్ ఇఫ్ అని. ఓకేనా? ఇఫ్ కండిషన్ 1 ఓకే ఇస్ ఫాల్స్, మళ్ళీ ఇంకో కండిషన్ చెక్ చేయి, అది ఫాల్స్. ఎన్నన్నా పెట్టచ్చు ఎల్ఇఫ్ కూడా. అంటే ఇక్కడ సంథింగ్ ఇట్లా పెడతా, మళ్ళీ పిన్ డబుల్ ఈక్వల్స్ టు ఓకే 1111. ఓకేనా? ఓకే ఫైన్. సో ఇక్కడ ఇది ఇన్వాలిడే కదా ఇప్పుడు ప్రస్తుతానికి, ఇన్వాలిడ్ పిన్ ఆర్ ఇన్కరెక్ట్ పిన్. ఓకే ఆల్ రైట్. ఇది వచ్చేసి యాక్సెస్ గ్రాంటెడ్. ఓకే యాక్సెస్ గ్రాంటెడ్ కరెక్టా? బాగా గమనండి, ఇంతకుముందు ఒకే కండిషన్ ఎల్స్ ఉన్నింది కదా, అది అయితే చూడు, లేకపోతే ఎల్స్ ఇచ్చే. ఇప్పుడు అది కాదు, ఈ కండిషన్ చెక్ చేయి, లేకపోతే లైన్ నెంబర్ 5 ఈ కండిషన్ చెక్ చేయి, ఎల్స్ ఇఫ్ ఇలా ఎన్నన్నా పెట్టచ్చు, లేకపోతే ఈ కండిషన్ చెక్ చేయి. ఓకేనా? ఓకే ఎగ్జాంపుల్ పెడుతున్నా. ఇవన్నీ కాకపోతే ఎల్స్కి వెళ్ళిపో, లాస్ట్లో ఎల్స్ పెట్టచ్చు. ఓకేనా? రైట్. మేబీ వ్యాలిడ్, సారీ 1 సెకండ్, యా అటెంప్ట్స్ ఎక్సీడెడ్. క్లియరా? అంతేనమ్మా. ఇప్పుడు చూడండి, 6577 పిన్ అయితే ఇది తప్పు అని ఇస్తుంది. అది కాకుండా ఇంకో కండిషన్ చూడమంటున్నాం, 1111 అంటే యాక్సెస్ గ్రాంట్ అని చూపిస్తోంది. అది కాకుండా యూనో 1112 అంటే యాక్సెస్ గ్రాంట్ అని చూపిస్తోంది. ఓకే అది కాకుండా అసలు ఈ 3 కండిషన్స్ తప్పు అనుకోండి, అప్పుడు ఎల్స్కి వెళ్ళిపోయి ఇది ఇస్తుంది. ఓకే అటెంప్ట్స్ ఎక్సీడెడ్ ఏదో. క్లియర్? సో దీన్ని ఒకసారి చూద్దామా. ఇప్పుడు ఏం రావాలి అవుట్పుట్ లెక్కకి? ఇదే కదా. సరే ఇది ఎలా పెడతామంటే యాక్సెస్ గ్రాంటెడ్ 1 గ్రాంటెడ్ 2 అని ఎగ్జాంపుల్కి. ఓకేనా? సో ఇఫ్ ఐ రన్ చూడండి, సో ఫస్ట్ ఈ కండిషన్ చూసింది, పిన్ ఇది, సో ఇది తప్పు, ఇది చెక్ చేస్తుంది. పిన్ ఇది కరెక్ట్, ఇది వస్తుంది. గ్రాంటెడ్ 1 రాలా? క్లియర్ అమ్మా? సో 1 2 అనుకోండి. ఇఫ్ ఐ డూ దిస్, క్లియర్? ఇప్పుడు గ్రాంటెడ్ 2. క్లియరా?
ఎందుకంటే ఈ రెండు తప్పైనా ఇక్కడికి వచ్చింది. మూడు తప్పైతే అటెంప్ట్స్ ఎక్సీడెడ్ అని రావాలా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది పెట్టేస్తే చాలు. నౌ డన్. అర్థమైందా? సో దిస్ ఇస్ హౌ వీ యాడ్ మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్. ఓకే, యూజింగ్ ఇఫ్ ఎల్ ఇఫ్. ఓకే, ఎల్స్ ఇఫ్ అని అనొచ్చు అంతే. సో ఈ బ్లాక్ ఎలా వస్తుంది? ఇఫ్ ఎల్ ఇఫ్ చెప్పండి. పోదమ్మా, గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఇదే కరెక్ట్ అయిపోతే ఇంక దీన్ని వదిలేస్తుంది. రైట్ ఏమ్మా? ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటారు కదా ఎక్కడైనా. ఏమంట, ఒక కాలేజ్కి వెళ్తున్నామ్మా, ఆ మినిమం 60% ఇంటర్మీడియట్లో రావాలా మీకు, సో దట్ బీటెక్ సీట్ ఇస్తా అంటారు. ఇది కాకుండా ఇంకో ఆప్షన్ కూడా ఉంది అంటారు కదా. ఇక్కడ అదే, ఇది సక్సెస్ అయితే సెకండ్ ఆప్షన్ చూడరు కదా, అంతే కదా. నాకు 60% దాటింది, కాలేజీలో సీట్ వచ్చేసినట్టే. 60% లేదు, 59.99 ఉంది. అది లేకుండా ఉన్నా కూడా ఇంటర్మీడియట్లో ఓకే 10th నీకు 60 ఉంటే చాలు అని ఇంకో కండిషన్ ఇచ్చారు అనుకో, అప్పుడు సెకండ్ కండిషన్ పోతుంది. ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే సక్సెస్ అయిపోయింది ఇక్కడ. క్లియరా? అలాగే ఇది కూడా, ఇది సక్సెస్ అయిన తర్వాత ఇక్కడికి యూనో వెళ్ళదు. ఇఫ్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ దిస్ గో ఎల్స్ ఇఫ్. ఎల్స్ అని అంటున్నాం కదా, ఎల్స్ ఇఫ్ అది అయితే చూడు, లేకపోతే ఇది చూడు. క్లియరా ఏమి లోహిత? ఫైన్ మా, గుడ్ క్వశ్చన్. అర్థమైందా? అంతే. సో దిస్ ఇస్ హౌ ఇఫ్ ఎల్ ఇఫ్ ఎల్స్ అనే బ్లాక్స్ ఉంటాయి. ఎన్ని ఎల్స్ ఇఫ్లు అన్నా పెట్టచ్చు, ఇఫ్ ఒకటే. క్లియర్? ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీకు అర్థమైంది చెప్పండి. ఓకే మా, ఏ ఈక్వల్ టు 100. ఓకేనా? క్లియర్? బాగా చూడండి. సో వెల్కమ్ టు condition 1 for example. ఇది ఇఫ్ కండిషన్ మా, కరెక్టా? ఇఫ్ స్టేట్మెంట్ అనొచ్చు మీరు. ఇది కరెక్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? బాగా వినండి. ఇప్పుడు ఇది 3.1 అంటే ఇది 3.2. అర్థమైందా? ఇది 3.2.1. అర్థమైందమ్మా? క్లియర్? సబ్ కరెక్ట్. అర్థమైందమ్మా? అన్ని క్లోజ్ చేస్తే అన్నీ అయిపోతుంది. ఇప్పుడు ఇదే తప్పైతే ఈ ఇఫ్ కూడా ఎగ్జిక్యూట్ కాదు కదా. బాగా క్లీన్గా చూడండి కోడ్, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కొంచెంలో. బాగా రిలాక్స్ చూడండి మా. ఈడొక ఇఫ్ కండిషన్ పెట్టానా, ఈ ఇఫ్కి ఇది రిపోర్ట్ అవుతుంది, ఇది కూడా రిపోర్ట్ అవుతుంది, ఈ ఇఫ్కి ఇది రిపోర్ట్ అవుతుంది. ఓకేనా? క్లియరా? అర్థమవుతుందా? యా. ఇదే తప్పు అయితే ఈ మూడు ఎగ్జిక్యూట్ కావు. ఇది కరెక్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది కరెక్ట్ అయితేనే ఇది వస్తుంది, లేకపోతే దీంతో ఆగిపోతుంది కంట్రోల్. అంతే కదా? బాగా చూడండి కోడ్. బాగా చూడండి, ఇక్కడ ఒక స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంది కదా. సో దిస్ ఇస్ ఇఫ్ కండిషన్. ఇది కరెక్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా అవుతుంది. ఇది కరెక్ట్ అయితేనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది తప్పు అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. అంతేనా? సో దిస్ ఇఫ్ అంటే సెకండ్ ఇఫ్. ఓకే మా, ఈ లైన్ నెంబర్ 5లో ఉండే ఇఫ్ లైన్ నెంబర్ 3లో ఉండే ఇఫ్కి రిపోర్ట్ అవుతాం. అంతేనా? ఇలా పెడితే రెండింటికి సంబంధం లే. అర్థమైంది కదా? ఇలా పెడితే రెండింటికి సంబంధమే లేదు, దట్ ఇస్ డిఫరెంట్ బ్లాక్. మీకు అది ఎలా తెలుస్తుంది? అయిపోయిందా? ఓ దీని బ్లాక్. ఇప్పుడు చూడండి మళ్ళీ,
ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే ఇది అట్లే ఉంది చూడండి కదా. అంటే ఈ బ్లాక్ వేరే, ఈ బ్లాక్ వేరే. క్లియరా? లేదు, ఇంతకు ముందు లాగా చూస్తే మొత్తం ఒకే బ్లాక్ మాది దొండి. క్లియరా? దట్స్ ఇట్. డన్. యు గాట్ ఇట్. ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాము. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి రన్. ఓకే, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి వెల్కమ్ టు ఇఫ్ కండిషన్ 1. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటే ఇది ట్రూ అయింది కాబట్టి ఇది వచ్చింది. ఓకేనా? ఓకే, ఇది ఫాల్స్ అయింది అనుకోండి, 10901 పెట్టిన ఫాల్సే కదా. ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 100 ఉంది. బాగా చూడండి, 100 = 100 ట్రూ కదా. ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇది ట్రూ కాబట్టి ఇది కూడా అవుతుంది. 100 > 901 ఫాల్స్ ఇది. సో ఇది ఎగ్జిక్యూట్ కాకూడదు ఇప్పుడు. సో సెకండ్ రాదమ్మా, చూడండి రాలేదు. క్లియరా? క్లియర్. జ్యోతమ్మ అర్థమైంది అయితే? అదే అమ్మా, ఇప్పుడు నేను చెప్పింది ఇంతకుముందు పెట్టాను. కనెక్షన్ ఇంతకుముందు చూసాం కదా. సెకండ్ ఇఫ్ ఎట్లా అయింది ఇంతకుముందు? ఇది కండిషన్ ట్రూనే కదా. చూడండి ఒకసారి, మేబీ మీకు ఇలా పెట్టేస్తా. వెల్కమ్ టు సబ్ ఇఫ్ కండిషన్. క్లియరా? సబ్ అంటే దాంట్లో ఇంకో ఇఫ్ మా. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఇది ట్రూ అయింది అవునా. A = 100 పెట్టాను, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ అయింది కాబట్టి ఇది చెక్ చేయబడుతుంది. ఇప్పుడు 100 > 99 కరెక్టే కదా. అందుకని వెల్కమ్ టు సబ్ ఇఫ్ కండిషన్ అని ఇప్పుడు 2 రావాలి. సో 2 వచ్చింది. ఓకేనా? వచ్చిందా? దట్స్ ఇట్. క్లియరా? సో 2 వచ్చి మీరు ఎన్ని పెడితే అన్ని వెళ్తుంది అక్కడ. అర్థమైందా? మరి అంత అంటే దీన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే, నెస్టెడ్ లిస్ట్ గుర్తుందా? నెస్టెడ్ లిస్ట్, నెస్టెడ్ డిక్షనరీ, నెస్టెడ్ ఇఫ్ ఇది.